నెల్లూరు జిల్లాలో ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా రంగంపై పోలీసుల తీరును నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుకొండలు మృతిపై వార్తా కథనాలు ప్రసారం చేసిన సాక్షి టీవీ, ఎన్టీవీ, సాక్షి పత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. రాజ్యాంగాన్ని గౌరవించవలసిన పోలీస్ శాఖే జర్నలిజం స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా వ్యవహరించడం సరికాదు అన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఇక్కడ చూస్తున్నాం నెల్లూరు కరెంట్ ఆఫీస్ సర్కిల్లో కూడా ఏదైతే మొన్న మనుబోలుకు సంబంధించినటువంటి ఏడుకొండలకు సంబంధించినటువంటి మృతికి సంబంధించి కొన్ని మీడియాకు సంబంధించినటువంటి పత్రికలు కావచ్చు, అదేవిధంగా ఛానల్స్ కావచ్చు, సాక్షి టీవీ, ఎన్టీవీ, అదేవిధంగా ఆంధ్రప్రభతో పాటు మరికొన్ని పత్రికలకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. అందుకు నిరసనగా కూడా ఇప్పుడు ఇక్కడ జర్నలిస్టులు అందరూ కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై దాడి అనేది ఒక దారుణమైన అంశం. ఇప్పటి వరకు సాక్షి వరకే ఉండింది ఈ మీడియాపై దాడి. ఇప్పుడు ఆంధ్రప్రభ, ఎన్టీవీ దాకా కూడా వచ్చింది. ఇంతవరకు నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇది కొత్తగా ఉంది. అదేమంటే మేము నోటీసులు ఇచ్చాం, మీకేం కాదు నోటీసులు ఇచ్చామని పోలీసులు చెప్తున్నారు తప్ప అసలు మేము పోలీసుల వర్షన్ రాయకుండా ఏమైనా ఉండమా? ఎవరు ఇక్కడ రాసిన రిపోర్టర్లు కానీ, జర్నలిస్ట్ నాయకులు కానీ, జర్నలిస్టులు కానీ చేసిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే, అయా పోలీసుల వర్షన్ ఈ విధంగా ఉంది, స్థానికుల వర్షన్ ఈ విధంగా ఉంది, వాళ్ళ బంధువుల వర్షన్ ఈ విధంగా ఉంది, ప్రతిపక్ష కాకాని గోవర్ధన్ వర్షన్ ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వర్షన్ ఎలా ఉందని రాసేమే తప్ప మేము ఎక్కడ ఏ కోచానా కూడా ఒక్క విషయం కూడా ఒక్కరు కూడా లాకప్ డెత్ అని ధృవీకరించిన వాళ్ళు లేరు. అయితే దీన్ని లాకప్ డెత్గా ధృవీకరిస్తూ మీరు ఎలా రాస్తారు అంటూ నోటీస్ చేయడం అత్యంత దారుణమైన అంశం. నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికల మీద, అదేవిధంగా ఛానల్స్ మీద దాడులు అయితే ఎక్కువ అవ్వడం జరిగింది. అసలు నెల్లూరు జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా. అలాంటి జిల్లాలో కూడా పోలీసులు జర్నలిస్టుల మీద నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ చేయడము అలాంటి చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నది సరైన పద్ధతి కాదు. మీడియాని ఇది భయపెట్టడమే. ఎందుకంటే దానికి లోకల్గా జరిగిన దానికి లోకల్ రిపోర్టర్ రాస్తే దానికి సాక్ష్యాలు కావాలని నోటీసులు ఇవ్వడము, దానికి సంబంధించి ఆరోపణలు చేసిన నాయకుల్ని వాళ్ళని వదిలేసి మీడియాని భయపెట్టాలని చూడడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఒక మాటలో నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ ఇటువంటిది లేదు. ఇదే మొదటిసారి నాకు తెలుసు. ఇటువంటిది మేము ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని పోలీసులు ఈ విషయంలో వేరే నిర్ణయం తీసుకపోతే ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేస్తామని చెప్పి మేము చెప్తాం. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఇవాళ పోలీసులు నోటీసులు జారీ చేయడం అనేది జర్నలిస్టుకు, పోలీస్ శాఖకు మధ్య కాల్చి ఒక చిచ్చు వేయడమే కాకుండా పత్రికా స్వేచ్ఛను హరించడమే అని చెప్పి ఇలాంటి చర్యలు కనుక ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు, నిరసనలకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నెల్లూరుకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ సంఘ నాయకులు అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.